హలో! హాయ్ అండి. ఈరోజు వచ్చేసి రసగుల్లానైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి 90స్ కిడ్స్‌కి చాలా స్పెషల్ కదా ఇవి. అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేనైతే అసలు ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఇలా వస్తానని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు మైదా పిండినైతే తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం లైట్‌గా నేను ఫుడ్ కలర్ వేసాననమాట. ఎక్కువ వేయలేదు. ఆ తర్వాత కొంచెం ఆయిల్‌నైతే యాడ్ చేశాను. దీన్ని మంచిగా కలుపుకోవాలి చూడండి. ఇట్లా కలుపుకున్నప్పుడల్లా కొంచెం ఉండలాగా రావాలన్నమాట. తర్వాత ఇక్కడ కొంచెం వంట సోడానైతే యాడ్ చేశాను. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మన పిండి మంచిగా సాఫ్ట్‌గా కలుపుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయన్నమాట రసగుల్లలనేది. చూడండి ఇలా అయితే కలిపేసుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇయ్యాలన్నమాట. తర్వాత చూడండి ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. అండ్ మందంగా ఉండాలి. మందంగా ఉంటేనే మనకి రసగుల్లలనేది మంచిగా వస్తాయి. ఇక్కడొచ్చేసి అయితే నాకు చిన్న సైజు క్యాపులయితే ఏం దొరకలేదు. నేనైతే ఇక్కడ ఒక చిన్నది దొరికితే అది మరీ చిన్నగొస్తాయని జెప్పేసి అవి తీసేసి మళ్ళీ చేత్తోనైతే ప్రిపేర్ చేశాననమాట. ఇగో చూడండి ఇక్కడైతే ఇలా వచ్చాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ అయితే పాకాన్నయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ నేను షుగరయితే ఏసాను. మొత్తం పాకమైతే ఇలా వస్తుంది. మీకు అవసరమైతే ఇలాచీ పౌడర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదనమాట. ఇక్కడ ఆయిల్‌నైతే హీట్ చేసుకొని, ఆ తర్వాత మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో బాల్స్‌నైతే ఇందులో ఏసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇవి. మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తాన్ని కొన్ని కొన్నిగా వేసుకొని తీసేసుకోవాలనమాట. చూడండి ఇలా అయితే వస్తాయి. ఆ తర్వాత మనం పాకం అయితే రెడీ చేసుకున్నాం కదా! ఆ పాకంలో వేసేయాలన్నమాట. వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసినామంటే జ్యూసీగా రసగుల్లలైతే రెడీ అయిపోతుంది.